హ్యాపీ సంక్రాంతి. I don't think so. No, 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 no. I don't think so. No, 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 no. It's never, ever, 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 ever gonna happen. I don't think so. No, 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 no. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యలకు. ముందుగా అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. అందరూ భోగి పండుగ చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అని అనుకుంటున్నాను. నేనైతే బాగా సెలబ్రేట్ చేసుకున్నానండి, చాలా హ్యాపీగా జరిగింది. అండ్ మా పాపతో కలిసి ఇది మాకు ఫస్ట్ భోగి కాబట్టి సో ఇంకా స్పెషల్ ఇది మాకు. అండ్ ఈవినింగ్ కూడా పాపకి భోగి పళ్ళు పోసాము. అండ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మేము ఏమేమి చేసాము, ఫ్యామిలీతో ఎలా టైం స్పెండ్ చేసాము, ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నదైతే ఫస్ట్ భోగి మంట. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర. లైక్ వీళ్ళైతే మిడ్ నైటే వేసేస్తారు ఆఫ్టర్ 12. సో ఇలా భోగి వేసిన తర్వాత ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి దాని చుట్టూ ఇలాగా ముగ్గు వేశారనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ మేమైతే ఇక్కడ హైదరాబాద్లో అరౌండ్ 4-4:30కి లేచాము మార్నింగ్. ఇంకా అప్పుడు లేచి భోగి మంట వేయడం అనేది స్టార్ట్ చేశాము. మా హస్బెండ్, అత్తయ్య, నేను అండ్ అలాగే మా వదిన కూడా వచ్చింది, ఇషి పాప. సో మేమందరం కలిసి ఇలాగా భోగి మంట అయితే వేసుకున్నాము. అదే భోగి మంటలోనే పాప కోసం వేడినీళ్ళు అయితే కాంచామన్నమాట. సో ఈ వాటర్ తోటే పాపకి స్నానం చేయించాము. అండ్ ఫెస్టివల్ కాబట్టి నేనైతే పాపకి తలంటి నలుగు పెట్టాను. లైక్ ఆయిల్ అప్లై చేసి అండ్ అలాగే సున్నిపిండి పూసి నలుగు పెట్టిన తర్వాతే పాపకి స్నానం చేయించామన్నమాట. సో ఆఫ్టర్ దట్ ఇంట్లో పూజలు చేసుకుని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాము. మేమైతే పూజ కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఈలోపు మా అత్తయ్య బ్రేక్ఫాస్ట్ రెడీ చేశారు. సో బ్రేక్ఫాస్ట్ ఏంటి అనుకుంటున్నారా? భోగి రోజు అయితే కంపల్సరీ దోశలు ఉంటాయండి, దోశ విత్ చికెన్. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేమైతే రెడీ అయిపోయాము. అండ్ యాక్చువల్లీ నేనైతే ఫెస్టివల్కి ఇషి పాపతో ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ ప్లాన్ చేశాను. కానీ ఇషి పాపకి అవుట్ఫిట్ ఈవినింగ్ వేశాను, ఈవినింగ్ భోగి పళ్ళు పోస్తున్నాం కాబట్టి. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. యాక్చువల్లీ నేను ఇది అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను, క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించాను. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేమైతే బయటకు వెళ్తున్నాము. సో ఈవినింగ్ భోగిపళ్ళు పోయడం కోసం రేగిపళ్ళు, చెరుకు, చాక్లెట్స్ అండ్ ఫ్లవర్స్ ఇలాగా కావాల్సినవన్నీ తీసుకొని వచ్చేసాను. అండ్ ఆఫ్టర్ దాట్ మెయిన్ థింగ్ డెకరేషన్ చేసుకోవాలి. సో సంక్రాంతి అంటే మనకి ఫెస్టివల్ ఆఫ్ కైట్స్ కాబట్టి నేను ఇవాళ కైట్ థీమ్లో కొంచెం డెకరేషన్ ప్లాన్ చేద్దామని అనుకున్నాను బ్యాక్గ్రౌండ్. సో దానికోసం అని చెప్పి ఇలా కలర్ పేపర్స్ అయితే తీసుకొని కైట్స్ చేయడం స్టార్ట్ చేశాను.
నేనైతే ఇలా కైట్స్ అయితే అన్నీ రెడీ చేశాను. అరౌండ్ 1½ అవర్ టైం పట్టింది ఇవన్నీ చేయడానికి. అండ్ ఇప్పుడు మెయిన్ పార్ట్ యాక్చువల్లీ. సో, ఇవన్నీ మనం బ్యాక్‌గ్రౌండ్‌లో ఫిట్ చేసుకోవాలి. సో, ఆ టాస్క్ అయితే నేను మా హస్బెండ్‌కి అండ్ అలాగే మా బాబాయ్‌కి ఇచ్చేసాను. సో, మీన్‌వైల్ నేను రెడీ అయిపోవచ్చు అని చెప్పి ఈ విధంగా క్యూట్‌గా కైట్స్ అయితే చేసేసాను. అండ్ వాళ్ళు డెకరేషన్ చేసేలోపు నేనైతే భోగిపళ్ళు పోయడం కోసం కావాల్సినవన్నీ రెడీ చేస్తున్నాననమాట. సో, మా సైడ్ ఏంటి అంటే భోగిపళ్ళు ఎలా పోస్తారు అంటే అక్షింతలు, రేగిపళ్ళు, ఫ్లవర్స్, చెరుకు, కాయిన్స్, చాక్లెట్స్, సో, ఇవన్నీ కలిపి పాపకి ఇట్లా దిష్టిలాగా తీసేసి పోస్తారనమాట. సో, ఇలా అవన్నీ ప్రిపేర్ అయితే చేసి పెట్టేశాను నేను. అండ్ మీన్‌వైల్ డెకరేషన్ కూడా ప్యారలల్‌గా అవుతూ ఉంది. సో, డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. నేనైతే ఈసారి ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ తీసుకొని ఇలా కైట్స్‌తో మొత్తం ఫిల్ చేసుకున్నాను. అండ్ ఇష్ కూడా రెడీ అయిపోయింది. అండ్ మీన్‌వైల్ మా వదిన నేను కూడా రెడీ అయిపోయాము. సో, వర్క్ ఉన్నప్పుడు లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని వర్క్ లైఫ్‌ని అలాగే పర్సనల్ లైఫ్‌ని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. చూడండి తను ఎలా మేనేజ్ చేస్తుందో. వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ద బోత్. అండ్ దిస్ ఈజ్ మై అవుట్‌ఫిట్. సో, నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఈవెంట్‌కి. అండ్ దీని తర్వాత మేమైతే పాపకి భోగిపళ్ళు పోయేసాము. సో, ఇష్ పాప స్టార్టింగ్ కొంచెం చిరాకుగా ఉన్నింది. లైక్ ఏడుస్తూ అట్లా ఉన్నిందనమాట. బట్ లేటర్ ఆన్ పర్లేదు కూర్చొని బాగానే పోయించుకునింది. స్టార్టింగ్ కొంచెం ట్రబుల్ చేసింది మమ్మల్ని. చూసేశారు కదా! మేమైతే భోగి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి. అండ్ ఇష్ పాప అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది. సో, వాళ్ళ అత్తయ్య నిద్రపుచ్చేసింది ఇష్ పాపని. అండ్ ఆఫ్టర్ దట్ మేమైతే చిన్న షాపింగ్ ఉంటే షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో, ఈ విధంగా మేమైతే భోగి పండుగ చాలా అంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టాటా బై బై.